ట్రంప్ ఆ మాట కట్ అయింది, నాకు వినపడలేదు సార్. నో అంటే ఒకవైపు దాడులు జరుగుతున్నాయి, బాంబర్లు బీటు బాంబర్ల రంగంలోకి దించారు అమెరికా. మరోవైపు ఇతర దేశాల్లో గ్రీసు, ఇరాకు, భారత్, మిగతా దేశాల్లో పాకిస్తాన్ నిరసనలు పెరిగిపోతున్నాయి. దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి? అంటే కొన్నిసార్లు కదిలించడం మన చేతిలో ఉంటది, కానీ కదిలించిన తర్వాత ఆపడం అనేది మన చేతిలో ఉండదు. ఆ, అమెరికా అక్కడ చర్చలు జరుగుతుండగానే చర్చల కంక్లూజన్ వచ్చే అవకాశం లేకుండానే దాడి చేసింది. కాబట్టి అది కూడా ముఖ్యంగా దాడి చేయటం ఒకటే కాదు, గతంలో కూడా ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాల మీద దాడి చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న క్రమంలో 12 రోజుల యుద్ధ క్రమంలో అవును. ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాల మీద దాడి చేసి వాటిని పూర్తిగా నిర్మూలించా ఉంది. ఆ రోజు కూడా ఇరాన్ యుద్ధం ఆపడానికి సిద్ధపడింది, చర్చలకి ఓకే అంది. కానీ నిన్న కొమేనీని చంపిన తర్వాత ఇరాన్ చర్చలకి సిద్ధంగా లేదనేది స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇరాన్ ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారు, తావోర్ ఏమన్నట్లు ఉన్నారు. కాబట్టి ఏంటంటే మేజర్ బ్లండర్ అది. కొమేనీని చంపడం అనేది వాళ్ళకి సింబాలిక్ గా ఉన్న నచ్చిందేమో కానీ మేజర్ బ్లండర్ అది. పైగా కొమేనీకి ఎంత వయసు? 86 ఏళ్ళు. ఆయన సహాయకులతో దీంతో చాలా మంది ఆయన తరఫున డ్యూటీస్ చేస్తున్నారు, కార్యకలాపాలు నిర్వహించడంలో ఆయనకి చాలా మంది సహకరిస్తున్నారు. ఇప్పుడు కొమేనీని చంపేయటం వల్ల వీళ్ళకి వచ్చిన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏమి లేదు ఈ వార్లో నాకు తెలిసి అయితే. ఎందుకంటే చాలా మంది ఆయన సహాయకులు ఉన్నారు. స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ పక్కన పెడితే ముందు గ్లోబల్ ఆర్డర్లోను జియో పొలిటికల్ గాను అనేక డిస్టర్బెన్సెస్ మొదలయ్యాయి. మరి అందుకనే చెప్తున్నా. అందుకని ఏంటంటే ఆ దాంతో భయపడి, అంటే వీళ్ళ క్యాలిక్యులేషన్లు మొత్తం ఎట్లా ఉన్నాయంటే, వీళ్ళు నార్త్ కొరియా, ఇప్పుడు చిన్న ఉదాహరణ చెబుతా, అమెరికా మనస్తత్వానికి ఉదాహరణే నార్త్ కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి కిమ్ని బుజ్జగించుకుంటాడు, కౌగలించుకుంటాడు ట్రంప్. నార్త్ కొరియా అంటే భయం, వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పేరుతో ఇరాక్ లో అన్ని తనిఖీలు చేసి వాళ్ళ దగ్గర ఏ ఆయుధాలు ప్రమాదకరమే లేవని అనుకున్న తర్వాత ఇరాక్ మీద దాడి చేస్తాడు. అంటే ఇప్పుడు ఇరాన్ మీద కూడా కొమేనీని చంపేస్తే మనకి థ్రెట్ ఉండదని ఫీల్ అవుతున్నాడు. ఆయన లెక్కలు అలా ఉన్నాయి. అంటే ఇక క్యాలిక్యులేషన్స్ అని ఏంటంటే మెటీరియలిస్టిక్ క్యాలిక్యులేషన్స్ వేస్తున్నటువంటి అమెరికా తాలూకు తప్పిదం ఇది. అదేంటంటే అది అన్ని లెక్కలు మెటీరియలిస్టిక్. మీరు ఇజ్రాయెల్ గురించి ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడ ఇందులో కీలకమైన పాత్ర నెతన్యాహుది కదా. నెతన్యాహు ఎప్పుడు ఆల్రెడీ గాజాలో అతను చేస్తున్న పని, హమస్ ని ఎవరు సమర్థించట్లా. నెతన్యాహు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. నెతన్యాహు మొదటి నుంచి విపరీతమైనటువంటి యుద్ధోన్మాది, మితవాది, ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. దానిలో నాకున్న ఇప్పుడు మరి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. మనం ఇప్పుడు భారతదేశం కూడా సరే, మోడీ గారు వెళ్ళొచ్చారు, దానికి దీనికి మనం లింక్ పెట్టలేము. ఆ యుద్ధం మొదలవుతుందని తెలుసో తెలియదో మనం చెప్పలేం. కానీ ఇప్పుడు దీనిలో యుఏఈ గురించి దాని మీద జరిగిన దాడి గురించి ఎందుకు మాట్లాడాలి? పాక్షికమైనటువంటిది, చాలా చిన్న భాగాన్ని గురించి మాట్లాడుతున్నారు మోడీ గారు ఈ యుద్ధాల తాలూకుది. మిగతా యుద్ధం అంతటి గురించి మన స్టాండ్ ఏంటి? అంటే ఉభయ భ్రష్టత్వం అవుద్ది అల్టిమేట్ గా. ఇజ్రాయెల్ కి చెడిపోతాం, ఇరాన్ కి చెడిపోతాం, అమెరికాకి చెడిపోతాం, అంతిమంగా ఎవరికి దక్కని పరిస్థితి. సావర్నిటీ ఆఫ్ ఎనీ నేషన్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అంది కదా భారత ప్రభుత్వం. అది బాగానే ఉంటాయి, వేగ్గా మాటలు బాగుంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న దానిలో మరి హాస్పిటల్, అక్కడ పిల్లలు చనిపోయారు 165 మంది ఇరాన్ లో, స్కూల్ మీద జరిగితే హాస్పిటల్ మీద దాడి జరిగింది. వాట్ ఈజ్ అవర్ స్టాండ్? ఏలో దాడి జరిగింది, చనిపోయారు, మనకు కూడా అభ్యంతరమే, బాగాలేదు. సరే, దాని కారణాలు వాళ్ళు ఏం చెప్పుకున్నాం, బాగాలేదని అంటాం. మరి అక్కడ 165 మంది పిల్లలు చనిపోయారు, వాట్ ఈజ్ అవర్ స్టాండ్? ఎందుకు మాట్లాడడం? గిరిధర్ గారు మాట్లాడాలి కదా. మానవీయ విలువలు అంటే అందరికీ ఉంటాయి. మానవీయ విలువలు నాకుంటాయి, నా ప్రత్యర్థికి ఉంటాయి, అందరికీ మానవీయ విలువలు ఉండాలి కదా, అందరి పట్ల ఉండాలి. న్యూట్రల్ గా ఉంటాం అంటే అదే కదా.